హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కథ స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంఠి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కని బయలుదేరదీసింది. కాని ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్లు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్లి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. అది ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో పరుగు లంకించుకుంది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటినుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషన్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.